పెన్షన్ ఆగిపోవడానికి అంటే లేట్ అవ్వడానికి కారణం ప్రతిపక్షాలే. సో వాళ్ళు ఫిర్యాదు చేయడం వల్లే లేట్ అయ్యింది, వాలంటీర్లు లేకపోవడం వల్లే పెన్షన్ ఎక్కడికక్కడ అందించలేకపోయాం మేము అని చెప్పేసి ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షాల పైన నిందలు వేయడం జరిగింది. సో ఇందులో కొంతమంది తెలిసి తెలియక కొంతమంది ఈ విషయాన్ని నమ్మారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒకవైపు అయితే మరోవైపు ఎక్కడికక్కడ విద్యార్థులకు ఫీజులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కోసమని అట్టహాసంగా జగన్ బటన్ నొక్కడం జరిగింది. కానీ బటన్ నొక్కి 36 రోజులు అవుతుంది, అంటే మార్చి 1న. అప్పటి వరకు ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు. కానీ ఇప్పటి వరకు 36 రోజులైనా ఇప్పటి వరకు వారి అకౌంట్ లో ఫీజులు జమ కాలేదు. మరి ఇది ఎవరిపైన నెపం నెట్టుతారు? సో ఏ ప్రతిపక్షాల పైన ఈ నెపం నింద వేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఎక్కడికక్కడ అందరూ కూడా జనాలు నోళ్లు వెళ్లబెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూస్తే ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పింఛన్ పంపిణీ ఆలస్యమైంది. దీనికి పూర్తి కారణం ప్రతిపక్ష పార్టీలే. అవ్వా తాతల పెన్షన్ల విషయంలో వైసీపీ చేసిన దుష్ప్రచారం ఇది. సరే, ఇదంటే ఇప్పుడు చేస్తున్న పంపిణీ కాబట్టి కొందరు తెలిసి తెలియక నమ్మేశారు. కానీ నెల రోజుల కిందట బటన్ నొక్కిన పిల్లల ఫీజుల డబ్బులు ఇంకా ఎందుకు విడుదల చేయలేదు? ఫీజుల బటన్కు వాలంటీర్లతో పని లేదు. అప్పటికీ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాలేదు. ఎలాంటి ప్రతికూలతలు లేనప్పుడే బటన్ నొక్కారు. అయినా మార్చి 1న నొక్కిన బటన్ డబ్బులు ఇప్పటికీ విద్యార్థుల ఖాతాల్లో చేరలేదు. మరి ఇప్పుడు ఈ నెపాన్ని ఎవరిపైకి నెడతారు? దీనికి ప్రతిపక్షాలనే కారణంగా చూపిస్తారా? రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మొదటి క్వార్టర్ నగదును ప్రభుత్వం మార్చి 1ని విడుదల చేస్తుంది. జగన్ ఆ రోజున బటన్ నొక్కి అట్టహాసంగా ఫీజులు విడుదల చేసినట్లు ప్రకటించారు. 9,44,666 మంది విద్యార్థులకు 708.68 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. బటన్ నొక్కినందున సాంకేతికంగా విడుదల చేసినట్లు చూపేందుకు అక్కడక్కడ అతి కొద్ది మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు జమ చేశారు. వారికి తప్ప ఇంకెవరికి ఫీజులు విడుదల చేయలేదు. బటన్ నొక్కి నేటికి 36 రోజులు గడిచినా ఫీజులు విద్యార్థులకు అందలేదు. అంటే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కేశారు. అప్పటికే విద్యా దీవెన ఫీజుల విడుదలలో జాప్యం నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దాన్ని తగ్గించుకుని ఎత్తుగడ వేసిన జగన్ వాస్తవంగా ఖజానాలో నిధులు లేకపోయినా ఊరికే బటన్ నొక్కి వదిలేశారు. దీనిపై ఆరా తీస్తే ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరుగుతున్నందు అంటూ అధికారులు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. బటన్ నొక్కి ఫీజులు ఇవ్వకుండా జగన్ మాయ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. సీఎం బటన్ నొక్కనంత వరకు మౌనంగానే ఉన్న కాలేజీల యాజమాన్యాలు బటన్ నొక్కిన వెంటనే విద్యార్థులపై ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు చెల్లించాలని పట్టుపడుతున్నాయి. దీంతో వేరే దారి లేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. అందులోనూ ఇది పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బంది పెడతాయనే ఆందోళనతో తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా ఫీజులు కడుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షలు ఈ నెలాఖరుతో ప్రారంభమవుతాయి. మిగిలిన ఉన్న విద్యా కోర్సులు కూడా ముగింపు దశకొచ్చాయి. దీంతో హాల్ టిక్కెట్లు ఆపేస్తారేమోననే భయంతో ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోయినా చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్నారు. పలు సభల్లో ప్రసంగిస్తున్నారు. యాత్రలో మధ్య మధ్య ఆగుతూ దారిలో కనిపించిన వారితో మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులకు 700 కోట్లు ఫీజులు ఆగిపోయినా దాని గురించి సీఎంను ఎవరూ ఒక్క మాట అడగట్లేదు. జగన్ యాత్రలో పలుచోట్ల యువత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటున్నా విచిత్రంగా ఫీజుల గురించి అడగడమే లేదు. ఇదంతా చూస్తే యాత్ర మధ్యలో సీఎం జగన్ పలకరింపులన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తోంది అని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు, తుఫానుకు నష్టపోయిన లక్షలాది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల కోసం సీఎం జగన్ బటన్ నొక్కి నెల రోజులైనా ఖాతాలకు నయా పైసా జమ కాలేదు. 2023 ఖరీఫ్లో కరువు, డిసెంబర్లో మిచోంగ్ తుపానుతో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద
1,294 కోట్లు విడుదల చేస్తున్నట్లు గత నెల 6వ తేదీన జగన్ క్యాంపు కార్యాలయం కంప్యూటర్లో బటన్ నొక్కారు. కానీ అసలు నిధులే విడుదల చేయకుండా బటన్ నొక్కడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్కు 10 రోజుల ముందు సీఎం బటన్ నొక్కినా డబ్బులు విడుదల చేయలేదు. తీరా ఎన్నికల కోడ్ వచ్చాక నిధుల మంజూరుకు ఈసీ అనుమతి కావాలంటున్నారు. దీంతో రైతులు 20 రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు నిధులు ఇవ్వకుండా ఆదరా బాదరాగా బటన్ నొక్కి రైతుల్ని మోసం చేశారని మండిపడుతున్నారు. నిజానికి ఖజానాలో నిధులు నిండుకున్నాయి. బ్యాంకులకు సొమ్ము చేరలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల కోడ్కు ముందే ఖజానాలో ఉన్న సొమ్మంతా అధికార పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే పింఛన్ల పంపిణీకి కూడా సొమ్ము లేక జాప్యం చేశారు అని చెప్తున్నారు. అయితే పోలింగ్ కు ముందు రైతుల ఖాతాలకు జమ చేయడం ద్వారా రైతులను ఆకర్షించవచ్చు అనేది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం నుంచి ఎవరికైనా వ్యక్తిగత లబ్ధి చేకూర్చాలి అంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అయితే కరువు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన వారికి సాయం చేయడానికి కేంద్ర విపత్తుల నిర్వహణ చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ నిబంధనతో నిధులు విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుంది అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కానీ ఖజానాలో నిధులు లేకపోయినా ముందు బటన్ నొక్కి ఎన్నికల కోడ్ వచ్చే వరకు నగదు చెల్లింపులు ఆపితే తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో పోలింగ్ సమయంలో సొమ్ము విడుదల చేయవచ్చు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ తీర్మానం చేసి తాజాగా ఈసీఐకి లేఖ రాసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ పోలింగ్ కు ముందు నగదు చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతిస్తే రైతులకు నగదు బదిలీ ద్వారా అధికార పార్టీకి సానుకూలత ఏర్పడుతుంది అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం నిధులు విడుదలకు ఎప్పుడు అనుమతిస్తుందో స్పష్టత లేదు.